అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనని చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం ఎయిదర్కరియమరైகளை ஆயிரமின் செய்தற் குலகில் வரும் சட்டகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்களெல்லாம் உய்தற்குதவும் இராமானுசன் எம்முரு துணையே. ஏறார் மதுர கவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் உத்ததமக்கென்று நெஞ்சேயோர் வாய்த்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் தீர்த்த மதுர கவிசைகளையை வார்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து. హస్తస్తతాళద్వితయం ప్రపజ్యే చఠారి వాగ్వ్యాసముదార కీర్తిం మాధుర్య సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సంభావిత బుద్ధితత్వం. అష్టాక్షరీ మహిత మంత్ర సుమధ్యభూత వర్ణద్వయం నమ ఇతీడ్యము సంతి యద్ధి తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథి భరరజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. గోష్ఠికి స్వాగతాన్ని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సునీతను మనసారా అభినందిస్తున్నాను. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని అంటే ఏమిటా సర్ప్రైజ్ అని అనుకున్నాను. ఈ రకమైనటువంటి ఈ యొక్క మనన తాంబూలం ఇవాళ సమర్పించటం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది. మా సునీత అని ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఆచార్య కుటుంబంలో అందరి దగ్గర సంపాదించుకున్నటువంటి వారు సునీత, వేరే చెప్పక్కర్లేదు. మళ్ళీ నాన్నగారి తిరునక్షత్ర వైభవానికి కూడా ఆ దంపతుల యొక్క షష్ఠి పూర్తి మహోత్సవ సందర్భం తోడ్పడడం, మళ్ళీ చక్కగా గ్రంథావిష్కరణము, పెద్దలకు సన్మానము, భాగవత తదీయారాధనము, ఇలాగా మళ్ళీ ప్రారంభం చేసుకునేటటువంటి ఒక అవకాశం కూడా కలిగింది. ఎంత ఏమీ ఎంచడానికి లేకుండా చాలా నిన్న చెప్పుకున్న విషయాలు మన పాయింట్ వైజ్ గా చెప్పుకున్నాం. చాలా మంచి విషయాలని చెప్పుకున్నాం. వాటిని అన్నింటినీ సంక్షిప్త మధురంగా స్పష్టంగా చక్కగా అనుసంధానం చేసి మన ముందు ఉంచినటువంటి సునీతకి ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలగాలి, ఆచార్య అనుగ్రహం కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని, రామానుజులని ప్రార్థన చేసుకుందాం. ఒకప్పటి సునీతకి ఇప్పటి సునీతకి చాలా తేడా ఉంది. సునీత కాలక్షేపానికి వచ్చేవారు విజయనగరం గోష్ఠిలో కూడా, కానీ వాళ్ళ మామగారి మనస్సును తృప్తిపరచడానికో లేకపోతే ఆచార్య కుటుంబంలో తృప్తిపరచడానికో అన్నట్లుగా వచ్చేవారు. స్పష్టంగానే చెప్పేవారు, అమ్మ నాకంత భక్తి లేదు, కాకపోతే మీరంటే ఇష్టం అందుకని వస్తాను, నాకు అప్పుడప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, అంత భక్తి కూడా నాలో లేదమ్మా అని అంటూ ఉండేవారు. అలాంటి సునీత కరోనా వల్ల చాలా బాగుపడిపోయారు. సమయం వ్యర్థం అవుతోంది అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి ఒక గోష్ఠిని ఏర్పాటు చేసుకొని దాన్ని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ తద్వారా ఈ అధ్యయనం మీద చాలా ఆసక్తిని పొందారు. తర్వాత మన సద్గ్రంథ అధ్యయన గోష్ఠిలో కూడా రెగ్యులర్ గా అన్వయిస్తూ ఇంత అద్భుతమైనటువంటి రుచి మనకి కలుగుతుంది ఈ రకమైనటువంటి వ్యాసంగం వల్ల అని
దాన్ని తెలుసుకున్నారు, దాని విలువని తెలుసుకొని దాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. సహజంగా తెలివైన ఆవిడ, బుద్ధి చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి. ఆ బుద్ధి ఇలాంటి గ్రంథాధ్యయనంలో కనుక పెడితే మరింతగా రాణిస్తారు. ఆ రాణింపు ఇప్పుడు ఆమె మాటలలో చాలా స్పష్టంగా కనిపించింది. చాలా ఆనందంగా ఉంది. ఆమె సమర్పించినటువంటి ఈ తాంబూలాన్ని మనసారా స్వీకరిస్తున్నాను. ఇంకా ఎన్నో 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 తాంబూలాలని ఆమె మనకి గోష్ఠిలో ఆచార్య స్థానంలో ఉన్న వారికి సమర్పించాలి. అంతేకాదు ఈ పరంపరని చక్కగా కొనసాగించాలి. ఆ అత్తమామల యొక్క ఆ ఆజ్ఞని పాటిస్తూ ఆచార్య సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోకుండా ఉన్నటువంటి స్థితి కలిగింది ఆ కుటుంబానికి అంటే అది సునీత యొక్క నిశ్చయం వల్లే. ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన నాడు కూడా ఆచార్య సంబంధం వదలడానికి వీలైనది కాదు, వదలము, అంతకంటే మించినది మాకు మరొకటి లేదు అని త్రికరణ శుద్ధిగా నమ్మి దాన్ని నిలబెట్టుకున్నటువంటి అదృష్టవంతురాలు. ఆమెకి ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలిగింది, కలగాలి అని ఆ కుటుంబం ఎప్పుడూ కూడా భగవద్ అనుగ్రహంతో ఆచార్య అనుగ్రహంతో శ్రీమంతంగా విలసిల్లాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ, ఎంచడానికి నిజంగా కూడా ఏమీ లేవు. నిన్న చెప్పుకున్నవే చాలా విలక్షణమైన విషయాలు. పాసురాలు శ్లోకాలు లేవు కాబట్టి తప్పెంచడానికి కూడా ఏమీ లేదు. అర్థం చేసుకున్నారు, అందంగా అందించారు. అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇంకా మనం పాసురాలని ప్రారంభం చేసుకోలేదు, తనియన్లని కూడా ప్రారంభం చేసుకోలేదు. ఇంట్రడక్షన్ పార్ట్లోనే మనం ఉన్నాం. ముందుగా మధుర కవుల యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మధుర కవుల ఈ అందించినటువంటి ఈ కణినం సిరుత్తాంబ అనేటటువంటి దివ్య ప్రబంధం ఆచార్య వైభవ ప్రకాశకంగా అందినటువంటి మొట్టమొదటి ప్రబంధం నాలాయిర దివ్య ప్రబంధంలో అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుగా ఆ మధుర కవుల యొక్క విలక్షణతలని ఒకటి తెలుసుకుంటూ మనం ముందుకి సాగుదాం. తొందర ఏమీ లేదు. ఇంట్రడక్షన్ పార్టే పునాది వేసుకుంటున్నాం అన్నమాట. పునాది ఎప్పుడైతే దిట్టంగా పడుతుందో అప్పుడు గోడ కట్టడం చాలా సులభంగా అయిపోతుంది. ఏ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసినా ఆ గ్రంథంలో చెప్పబడిన విషయం, ఆ గ్రంథాన్ని అందించినటువంటి మహనీయులు, ఆ గ్రంథానికి ఉండేటటువంటి ప్రత్యేకత, వీటిని మనం తెలుసుకోవాలి. ఆ క్రమంలో మధుర కవుల వైభవాన్ని, వారి వ్యవహార నామాలు, వారికి తల్లిదండ్రులు ఉంచినటువంటి నామము, వారి అవతరించినటువంటి ఊరు, వాటి గురించి మనం నిన్నటిదాకా అనుసంధానం చేసుకుందాం. వారు ఏ అంశతో అవతరించారు అనేది ఇవాళ ప్రారంభం చేసుకుందాం మనం. వీరు సాధారణంగా పెద్దలందరూ కూడా భగవత్ ప్రేరితులై ఈ లోకాన్ని సరిదిద్దడం కోసం ఈ లోకంలోకి అవతరిస్తారు. నిన్ననొకటి చెప్పుకున్నాం మనం, సూర్యుడు నమ్మాళ్వార్లు అయితే అరుణోదయంలాగా ముందే అవతరించారు. ఇప్పుడు సునీత కూడా దాన్ని మళ్ళీ మననంలో మనకి చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశతో జన్మిస్తారు అని మనం ఆళ్వార్ల చరిత్రల గురించి చూసుకున్నప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. అలాగే మధుర కవులు ఆవిర్భవించింది శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో అని అనుకుంటున్నాము. ఏ అంశతో వారు ఈ లోకంలోకి జన్మించారు అని అంటే కుముదుడు అనేటటువంటి ఒక గణ అధిపతి గణాంశతో కుముద గణాంశ అంటారు, గణనాయకుని అంశతో జన్మించారు అని మనకి ఒక శ్లోకం ఉంటుంది. అంటే భగవంతుడి దగ్గర ఉండేటటువంటి గణనాయకులలో కుముదుడు అనేటటువంటి గణనాయకుని అంశతో ఈయన ఆవిర్భవించారు అనేది ప్రసిద్ధమైనది, అందరూ అనుకునేది. కానీ ఇంకొక విశేషం తెలుసుకోవాలి, ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. మధుర కవులు గరుడాళ్వాన్ అంశతో జన్మించారు అనేటటువంటి ఒక ప్రమాణం కూడా మనకుంటుంది. అంటే రెండు రకాల ప్రమాణాలు ఉన్నాయి మనకి. ఒకటి గరుడాంశతో జన్మించారు అని, ఒకటి కుముద గణనాథ అంశతో జన్మించారు అనేది. గరుడాంశతో జన్మించారు అనడానికి మనం నిన్న ఉపదేశ రత్నమాలలో ఒక పాశురాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు అవతరించినటువంటి ఊరి వైభవాన్ని చెప్పుకున్నాం. గీతకు ఒక సందేహం కూడా కలిగింది, మధ్యలో ఎందుకు వచ్చారు నా మధుర కవులు అని. అంటే అప్పుడు చెప్పుకున్నాము, ముందు పెరియాళ్వార్లు చెప్పారు, తర్వాత ఆండాళ్ళమ్మ వారిని చెప్తూ తర్వాత మధుర కవులని రామానుజులని చెప్పారు అని అంటారు. ఉపదేశ రత్నమాల వ్యాఖ్యానంలో
ఈ విషయం మనకి స్పష్టంగా ఉంటుంది. అది ఎందుకు అలా చెప్పారు అనంటే, ఉపదేశ రత్నమాలలో ఆళ్వార్ల క్రమాన్ని చూస్తే వారు అవతరించిన క్రమంతో సంబంధించి ఉండదు. వారు ఏ మాసాలలో అవతరించారో ఆ మాసపు క్రమంతో మనకి కనిపిస్తుంది. ముందు మొదలాళ్వార్లని ప్రారంభం చేస్తారు ఆశ్వీజ మాసం అని, ఆ తర్వాత నుంచి కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము అలా వస్తుంది, చైత్రం దాకా వస్తుంది. కానీ చైత్రం దగ్గరికి వచ్చేసరికి క్రమం మారిపోతుంది. చైత్రంలో అవతరించినటువంటి వారు మధుర కవులు ఉన్నారు. అక్కడ చైత్ర మనకి ముందు మాసం అయిపోయిన తర్వాత పుష్యమి, మాఘం అయిపోయిన తర్వాత పాల్గొన మాసంలో ఏ అవతారము లేదు ఎవరిదీని. తర్వాత వచ్చేది చైత్ర మాసం. అయితే అప్పుడే చెప్పాలి మధుర కవుల యొక్క అవతార క్రమాన్ని గురించి. కానీ అక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, తర్వాత వైశాఖ మాసంలోకి వెళ్ళిపోయారు. వైశాఖ మాసంలో అవతరించినదేమి అంటే వృషభేతు విశాఖాయాం అని నమ్మాళ్వార్ల నక్షత్రం మనకి వృషభ మాసంలో వస్తుంది, వైశాఖ మాసంలో. అలా ఆ వైశాఖం దగ్గరికి వెళ్ళిపోయి మధుర కవులని చెప్పకపోవడానికి కారణం ఏమిటి అనంటే, ముందు ఆళ్వార్ల క్రమంలో గురువు గురించి చెప్పి తర్వాత శిష్యుని గురించి చెప్పాలి. ఇది ఒక ప్రోటోకాల్ లాగా తీసుకున్నారనమాట. అందుకనే ముందు మాసంలో పుట్టిన తర్వాత ఉపదేశ రత్నమాలలో మనకి పెరేజీయర్లు కూర్చారు అనేదాన్ని మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే నమ్మాళ్వార్లు తర్వాత వరుసగా ఆళ్వార్లు ఆ నక్షత్రాలను జ్యేష్ఠ మాసంలో పెరియాళ్వార్లు అలా వచ్చిన తర్వాత పెరియాళ్వార్ల కుమార్తె ఆండాళమ్మ వారిని చెప్పి, తర్వాత అదే చైత్ర మాసంలో నమ్మాళ్వార్ల శిష్యులైనటువంటి మధుర కవులు కూడా అవతరించారు అని అంటూ, అక్కడ ఆషాఢ మాసం ఆడి మాసం కదా అమ్మవారి తిరునక్షత్రం, ఆ వరసలో అక్కడి దాకా వచ్చారు. అప్పుడు అమ్మవారికి మిగిలిన ఈ ఇద్దరిని జోడించి మీ ముగ్గురు గురించి చెప్పారు. అది మాస క్రమంలో చెప్పినది. అంతేకాదు ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్లను ముందుగా చెప్పి తర్వాత శిష్యులైనటువంటి మధుర కవులని గురించి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో 10 మంది ఆళ్వార్లలో ప్రాధాన్యం, తర్వాత ఆండాళ్ళమ్మ వారు మధుర కవులు అనే ప్రాధాన్యం అని ఒకటి మనకు అనుకుంది. మరొకటి ఏమిటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గరుడ అంశతో జన్మించేరు అనేటటువంటి ఒక విషయం అన్నమాట. ఆండాళ్ళమ్మ వారు పిరాట్టి అంశ అని అనుకోవాలి, అమ్మవారి అంశతో. అలాగే మధుర కవులు గరుడని అంశతో జన్మించారు. ఆ రామానుజులు అనంతాళ్వాన్ అంశతో జన్మించారు. ఈ 3 వరుసలో తీసుకుంటే అప్పుడు అమ్మవారు, గరుడు, అనంతుడు ఆ క్రమం స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఇది గీత మరొక రకంగా ఆలోచిస్తే ఇదేంటి ముందు పుట్టిన వాళ్ళని తర్వాత చెప్పడం ఏమిటి అనే సందేహం మళ్ళీ తర్వాత కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రమంలో వచ్చారు అనుకోవడానికే అమ్మవారు, గరుడు అలాగే అనంతుని అంశలుగా ఈ ముగ్గురిని మనకి తెలియచేస్తారు. ఆళ్వార్లలోనే గరుడని అంశగా అవతరించినటువంటి ఆళ్వార్లు ఒకరు ఉన్నారు. ఎవరు వారు? పెరియ ఆళ్వార్లని గరుడ అంశతో ఆవిర్భవించారు అంటున్నారు. ఆళ్వార్లు అవతారాలు ఒక్కొక్కసారి మననం చేసుకుంటూ ఉండాలి, అయితే మర్చిపోతూ ఉంటాం మనం. అందుకని మళ్ళీ ఇక్కడ మధుర కవులని కూడా గరుడ అంశ సంభూతులుగా చెప్పడం అనేది ఒక విలక్షణమైనటువంటి పద్ధతి. అంచేత వారు తిరుక్కోళూరులో అవతరించారు. అలాగే గరుడుని అంశతో వారు ఈ లోకంలోకి అవతరించారు అని మరొక వైభవాన్ని వారి గురించి తెలుసుకుందాం. ముందే అవతరించారు, నమ్మాళ్వార్లని ఆశ్రయించారు. సంగ్రహంగా వారి చరిత్రని గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, వారు ద్వాపరంలో అవతరించారు. వారు ఉత్తర దేశ యాత్రకి వెళ్లారు. బదరికాశ్రమంలో యోగంతో వారు నారాయణుని సేవించారు. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నారు. అయోధ్య దగ్గరికి వచ్చేసరికల్లా ఒక వెలుగు కనిపించింది. తెలుసు కదా మీకు ఈ చరిత్ర, అయినా ఒక్కసారి మనం అనుకుందాము. ఒక వెలుగు కనిపించేసరికల్లా అది దక్షిణ దిక్కుగా కనిపించింది. ఆ వెలుగు అది రాత్రిపూటే కనిపిస్తోంది, పగటిపూట కనపడడం లేదు. ఏమిటి వెలుగు ఎక్కడి నుంచి వస్తోంది అని అటువైపుగా ప్రయాణం ప్రారంభం చేశారు మధుర కవులు. అలా వెలుగు కనిపించినప్పుడు రాత్రిపూట ఆ వెలుగును గుర్తుపెట్టుకుని ఆ మార్గంలో ప్రయాణం చేయగా మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు అంటే ఈ తిరుక్కురుగూరుకే వచ్చారు. అంటే వారి అవతార స్థలానికి దగ్గరలోనే మళ్ళీ వారు చేరుకున్నారు అని మనకి వారి చరిత్ర చెప్తుంది. అంటే ఎప్పుడు మనకి ఏ అనుగ్రహం ఏ వైభవం లభిస్తుందో తెలియదు. అది లభించినప్పుడు దాన్ని అందుకొని దాన్ని నిలుపుకోవడంలో ఉండేటటువంటి గొప్పతనం మనకి
మధుర కవులలో కూడా కనిపిస్తుంది. తీర్థయాత్రల కోసం వెళ్ళిన వారికి అయోధ్యలోంచి ఇక్కడికి కనిపించింది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వెలుగు కనపడలేదు వారికి. తిరుక్కోళూరులో అవతరించినప్పుడు అక్కడికి దగ్గరలోనే తిరుక్కురుగురున్నా అప్పుడు కనిపించలేదు. ఇది బాగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మనకి మంచి యోగం కలిగేటటువంటి సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో అప్పుడే మనకి ఉత్తమమైనటువంటి లాభం ప్రాప్తిస్తుంది అని మనం అనుకోవాలి. సరే, వచ్చారు. తిరుక్కురుగురు దగ్గరికి వచ్చేసరికి ఆ వెలుగు మాయమైపోయింది. అంటే ఇక్కడే ఏదో తేజోవంతమైనటువంటి విశిష్టత ఉంది అని అనుకుంటున్నారు. అక్కడ చింత చెట్టు తొర్రలో నిద్రాహారాలు ఏమి ప్రాకృతమైనటువంటి సంబంధం లేకుండా ఉండేటటువంటి నమ్మాళ్వార్లని సేవించారు. సేవించినప్పుడు వారు పరవశులై ఉంటున్నారు. ఈ లోకంతో సంబంధం లేకుండా ఉన్న నమ్మాళ్వార్లని చూసి అసలు వీరికి కరణాలు పనిచేస్తున్నాయా లేదా అని సందేహం కలిగింది. దానికోసం చెవులు వినిపిస్తున్నాయా లేదా. ముందు ఏదైనా ఒక సంబంధం పెట్టుకోవాలి అంటే చెవి పని చేయాలి, అంతే కదా. ఇప్పుడు మీరు ఎదురుగా ఉన్నారు, నేను ఎదురుగా ఉన్నాను, కానీ మీ చెవులు వినిపిస్తున్నాయా లేదా అనేది నాకెలా తెలుస్తుంది? నేను ఏదైనా మాట్లాడుతూ ఉంటే మీలో స్పందన కనిపిస్తే మీరు వింటున్నారు అని నేను అనుకుంటాను. అలా అనుకోవడం కోసం ఒక రాతిని ఎత్తి కింద పడేస్తే ఒక్కసారి కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు నమ్మాళ్వార్లు. అప్పుడు వీరిలో ఉండేటటువంటి వైభవాన్ని గుర్తించాలి. ఎలా? అప్పుడు ఒక కోడ్ లాంగ్వేజ్ అని అంటారు. ఈ ఆళ్వార్ల కథలలో కూడా చాలా అద్భుతమైనటువంటి సాంకేతికత మనకి కనిపిస్తుంది, మనం దర్శించాలి కూడా. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుకోవాలి అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అందులో ఆర్మీలోను నేవీలోను ఇలాంటి వాళ్ళైతే వాళ్ళు నార్మల్ గా మాట్లాడుకోరు, అది వాళ్ళకే తెలిసేటట్లుగా ఉంటుంది ఆ భాష. నెంబర్స్ కానీ మరొకటి కానీ ఆ వాటితోటే వాళ్ళు తెలుసుకుంటారు వీళ్ళకి అవగాహన ఉందా లేదా అనేదాన్ని. అలాగే మధుర కవులు కూడా ఒక పరీక్ష చేశారు. సెత్తత్తిన్ వయత్ సిరుదు పిరింద ఒక ఇది ఉంటుంది అక్కడ, మీరందరూ కూడా వినే ఉంటారు. తమిళంలో ఉన్న పాదం చదవాలని ఒక ప్రయత్నం. సెత్తత్తిన్ వయత్తిల్ సిరియదు పిరందాల్ ఎత్తై తిన్రు ఎంగై కిడకం అని అడుగుతారు అందులో. అంటే ఇక్కడ సెత్తం అని అన్నదానికి పరిణామశీలమైన అంటే చెదిరిపోయేటటువంటి, నాశాన్ని పొందేటటువంటి అని అర్థం వస్తుంది మామూలుగా పదానికైతే. అచేతనమైన అంటే ఈ ప్రకృతి అని మనం అనుకోవాలి. ఈ ప్రకృతిలో పుట్టినటువంటి సిరియదు పిరందాల్ అంటారు. అంటే సూక్ష్మమైన ఆత్మ, సూక్ష్మము, అణువు అని చెప్పబడుతుంది. ఏం తింటుంది, ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఇదొక అద్భుతమైనటువంటి కోడ్ అన్నమాట. అంటే ఇంతవరకు చెలించినటువంటి ఆళ్వార్లు అత్తై తిన్రు అంగే కిడక్కం అని సమాధానం చెప్పారు వారు. దాన్నే తిని అక్కడే పడి ఉంటుంది అని చెప్పారు వారు. అర్థమైపోయింది మధుర కవులకి. ఇంక ఈయన తప్ప మరెవ్వరూ అక్కర్లేదు అని అనుకున్నారు. మనకిప్పుడు ఏమర్థమైంది? ఈయన అడిగిన ప్రశ్న మనకు అర్థం కాదు, ఆయన చెప్పినటువంటి సమాధానము సామాన్యులకైతే అర్థం కాదు. కానీ అడగడంలో మధుర కవుల గొప్పతనమో తెలుస్తోంది, చెప్పడంలో నమ్మాళ్వార్ల యొక్క వైభవము తెలుస్తోంది. మనం కూడా అలాంటి వాళ్ళమే. ఒక బురదలో ఉండేటటువంటి పురుగు అక్కడ ఉండేటటువంటి ఆ మాలిన్యాన్నే తింటూ అక్కడే పడి ఉంటుంది, అంతకంటే వేరే ఇంకో లోకం ఉందని ఎలా అనుకోదో అలాగే మనం కూడా ఈ సంసారంలో ఉండి ఈ సంసారంలోనే ఈ కర్మఫలాన్నే అనుభవిస్తూ ఇక్కడే పడి ఉంటాము అని. ఎక్కడ ఉంటుంది అని అడిగిన దానికి అక్కడే ఉంటుంది అని వారు చెప్పినటువంటి సమాధానం వినేసరికల్లా ఇంకా వారి పాదాలనే ఆశ్రయిద్దాము అని అనుకున్నారు. వారిని ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడే మనకి ఈ నమ్మాళ్వార్ల ప్రబంధాలు ఆవిష్కరింపబడ్డాయి అని. మధుర కవులకి ముందుగా నమ్మాళ్వార్లు వాటిని అందిస్తే ముందుగా వాటిని గ్రంథస్థం చేసినటువంటి వారు మధుర కవులు అని అంటారు. ఇక్కడ 4 ప్రబంధాలని చెప్పారు అని అంటారు. అంతకు ముందు ఉండేటటువంటి ఆళ్వార్ల యొక్క ప్రబంధాలని కూడా చెప్పారు అని అంటారు. నాథమునులు కూడా ఈ కణిని సురుత్తాంబునే 12,000 పర్యాయాలు అనుసంధానం చేసి నమ్మాళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందేరు అని కూడా మనం వింటూ ఉంటాం.
అప్పుడు వారు నమ్మాళ్వార్ల తాము అందించినటువంటి ప్రబంధాలే కాకుండా మిగిలిన 3000 కూడా అందించారు అనేది అక్కడ స్పష్టత ఉంటుంది. ఇప్పుడు నమ్మాళ్వార్లు అలా అందించారు అనడానికి వారి కాలం నాటికి ఇంకా తర్వాతి ప్రబంధాలు రాలేదు. సో 4000 అంతా వచ్చింది అని అనుకోవడానికి లేదు. ముందుండేటటువంటి వాటిని కూడా అందించారు అని కొన్ని గ్రంథాలలో ఉంటుంది. ప్రధానంగా నమ్మాళ్వార్ల అరుళి చేయల్ అని చెప్పబడి 4 వేదాలతో సమానమైనటువంటి 4 దివ్య ప్రబంధాలని మధుర కవులు అందుకోగలిగారు. వాటిని తాటాకుల మీద మళ్ళీ గ్రంథస్థం చెయ్యగలిగారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేకాదు వాటిని చక్కగా కీర్తనం చేసేటట్లుగా రాగతాళాలతో నిబద్ధం చేశారు. నాథమునులు తర్వాతి కాలంలో చేశారు. మొట్టమొదటి దాన్ని రాగతాళ నిబద్ధం చేసినటువంటి వారు మధుర కవులు. అందుకే హస్తస్థ తాళ ద్వితయం అని మనం వింటూ ఉంటాం చూసారా. హస్తస్థ తాళాలు ఎందుకు వచ్చాయి అంటే రాగతాళయుక్తంగా దాన్ని కూర్చి పాడి దాన్ని ప్రచారం కూడా చేశారు. గురువు గారి దగ్గర ఉండాల్సినటువంటి శిష్యుడు ఎలా ఉండాలి అనడానికి మధుర కవులే మనకి నిదర్శనం. గురువు గారు చెప్పింది ఇప్పుడు వింటాం, మళ్ళీ మర్చిపోతాం. మనకు రికార్డు వస్తే తప్ప మననానికి కూడా మనం రెడీగా ఉండలేని వాళ్ళం అవుతాం. ఎప్పుడు పెడతారు రికార్డు? ఎప్పుడు రేపు మన మననం ఉందంటే మంజుల గారికి ఎన్ని ఫోన్లు చేస్తామో మనకి తెలియదు. పాఠం విన్నారు కదా, పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు కదా, జ్ఞాపకం చేసుకుని వాటిని మళ్ళీ మీరు కూర్చుకోవచ్చు కదా. ఎందుకు రికార్డు అంటే 24 గంటలు మనకి ఆ మాటలు వినిపిస్తూ ఉంటే తప్ప మనకి అది బుర్రలో నిలిచేటటువంటి స్థితి లేని వాళ్ళం మనం. అలాంటి శిష్యరికం మనది. కానీ మధుర కవులు ఒక్కసారే చెప్పారు. ఏమిటి మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడిగితే వారు స్పృహలో ఉన్నారా? అసలు అదృష్టం కొద్దీ వీరిలో కదలిక కలిగింది కాబట్టి అలా చెప్పిన దాన్ని మధుర కవులు గ్రంథస్థం చేశారు. గుర్తుపెట్టుకోండి. అంటే మనుషుల యొక్క ప్రతిభని గుర్తించటానికి, శ్రద్ధని గుర్తించటానికి ఇలాంటివే మనకి నిదర్శనం. వినా ఉండి చెప్పేసాం, మన మననం అయిపోయింది, ఇంక ఇవాళతో అయిపోయింది. సునీత్ ఇవాళ వినక్కర్లే, హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బుర్ర టెన్షన్ తో ఉంది కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చు. రేపు నా మననం లేదు కదా అని వదిలేయచ్చు. కానీ అలా ఉంటుందా శ్రద్ధ? మనకి ఎలా ఉండాలి? మనం తెలుసుకున్న దాన్ని, గురువు గారు మనకి ఇచ్చిన దానిని ఇంకా 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 విస్తరింప చెయ్యాలి. అందుకే దాన్ని చక్కగా పాడేరు, అంతటా ప్రచారం చేశారు అని అంటారు. ఇది నమ్మాళ్వార్ల అనుగ్రహాన్ని మనకి మధుర కవులు పొందినటువంటి సన్నివేశం. తర్వాత నమ్మాళ్వార్లు పరమపదానికి చేరుకున్నారు. ఆ తర్వాత నా మధుర కవులు కూడా వీటిని ప్రచారం చేసి చాలా కార్యక్రమాలు చేసి వెళ్లారు. ఎంత గట్టిగా లోకంలో ఆ ఆళ్వార్ల అరుళి చేయల్ని నిలిపారు అని అంటే, గురువు గారి మీద ప్రీతితో ఉత్సవాలు జరిపిస్తూ ఉంటే, అర్చామూర్తిని ప్రతిష్ఠించి భగవంతుని ఉత్సవాలలాగే చేస్తూ ఉంటే సమకాలీనులు ఎప్పుడూ సహించలేరు. గుర్తుపెట్టుకోండి. మనం మంచి పని చేస్తూ ఉంటే ఈ కాలంలో ఉన్నవాళ్ళు మాత్రం మనని ఎప్పుడూ మెచ్చుకోరు. ఇది ప్రతి వాళ్ళకి ఉండేటటువంటి ఇబ్బందే. మధుర కవులకి అలాంటి ఇబ్బందే వచ్చింది. ఏంటంటే మీ ఇష్టం వచ్చిన పాటలు పాడేసి ప్రచారం చేసేస్తున్నారు, అవేం మంచి కవిత్వమా? మీ గురువు గారు అంత గొప్పవారా? ఆ గొప్పవారైతే మాతో సమానంగా పోటీ పడాలి, నిలవగలగాలి అని ఆనాటి కవులందరూ కూడా ఛాలెంజ్ చేస్తే, మా గురువు గారైతే ఇప్పుడు లేరండి, కానీ వారి ప్రబంధం ఉంది. ఆ ప్రబంధంలో ఒక చిన్న పాశురాన్ని మాత్రం నేను పెడతాను సంఘ పలకం మీద, అది కనుక ఉంటే మీరు అంగీకరిద్దురు గాని అని అన్నారు అని ఆనాడు అలాంటి ఒక పరీక్షకి నిలిచి కണ്ണన్ కഴలినై అనేటటువంటి ఒక పాశురాన్ని ఒక తాటాకు మీద రాసి ఆ ఫలకం మీద పెట్టారు. సంఘ ఫలకం అని ఒకటి ఉంటుంది. దాని మీద నిలవగలిగిన వారు అంటే దాన్ని అధిరోహించగలిగిన వారే ప్రామాణికులుగా గొప్పవారుగా చలామణి అవుతారు. ఆనాటి పద్ధతి అది. దాని మీద ఉన్నటువంటి సంఘ కవులందరినీ ఆ ఫలకం అక్కడ ఉండేటటువంటి పక్కన ఉండేటటువంటి నీటిలోకి తోసేసిందిట. ఆ ఫలకం మునిగిపోకుండా ఈ ఒక్క కಣ್ಣన్ కഴలినై అనేటటువంటి ఈ పాసురమున్న పత్రంతో మళ్ళీ పైకి వచ్చేసరికి ఆ కవులందరూ కూడా ఆశ్చర్యపోయి శఠగోపుల యొక్క వైభవాన్ని గుర్తించి వారిని కీర్తించారు అని అంటారు. అలా ఆచార్య వైభవాన్ని లోకంలో నిలిపినటువంటి మహనీయులు మనకి మధుర కవులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక సందేహం మనకి కలగాలి. మధుర కవులు చేసినటువంటి ఈ ప్రచారం ఏ ప్రచారం అంటే ఆచార్యులు తప్ప మరొక దైవం నాకు లేదు అనేటటువంటి ప్రచారం అంగీకరించదగినదా కాదా? ఇది కూడా మనం గుర్తించుకోవాలి. అంతవరకు పెద్దలు చెప్పిన మాటకి ఇది అనుగుణంగా లేదు కదా అనే సందేహం వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఏ అర్థాన్ని చెప్తోంది కణినం సిరుత్తాంబు ప్రబంధం అంటే
అష్టాక్షరి మహామంత్రంలో నమః అనేటటువంటి పదము యొక్క అర్థాన్ని చెప్తోంది అని కదా మనం అనుకున్నాము. ఈ నమః పదం ఏం చెప్తోంది, ఏ అర్థాన్ని చెప్తోంది అంటే అష్టాక్షరి మహామంత్ర వైభవాన్ని మనకి విశదంగా తెలియచేసేటటువంటి స్తోత్రం ఒకటి ఉంది కదా, మనం రోజు అనుసంధానం చేసుకుంటాం కదా. ఏమిటా స్తోత్రం? అష్టశ్లోకి అని, అది మంత్ర అర్థము అని మనకు తెలియజేస్తుంది. అందులో మనకి శ్రీమత్ పదానికి నమః పదానికి ఓం నమో నారాయణాయ మూడింటికి కూడా వివరంగా 8 శ్లోకాలు ఉంటాయి. అందులో నమః పదం యొక్క అర్థాన్ని చెప్పేటటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది కదా, మీరు రోజు చదువుతారు కదా. ఇవాళ చివరిలో చదువుదురు గాని, పంచస్తవాలు మనకు అయిపోయినాయి కదా, అందుకని చివరిలో మనం ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఏ శ్లోకం అది అంటే మంత్ర బ్రహ్మణి మధ్యమేన నమసా అని ప్రారంభం అవుతుంది. ఆ శ్లోకం మీరు చదువుతారు కాబట్టి దాంట్లో చెప్పబడిన విషయం ఏమిటి అంటే తస్యైవేతి హరేహే అన్న మాటను తీసుకుందాం. అంటే మనం అనన్యార్హ శేషత్వం కానీ, అనన్య శరణత్వం కానీ, అనన్య భోగ్యత్వం కానీ భగవంతునికే అని చెప్పారు కదండి. నమఃపదం అది కదా చెప్తోంది. మరి ఈ చిరుత్తాంబులో ఆచార్యులకే అని చెప్తున్నారు కదా, ఇది ఎలా సమంజసం? అంటే భగవంతుడి కంటే మనం ఇంకొకళ్ళకి కూడా చెందిన వాళ్ళము అనేది మనకు అక్కడ స్పష్టం అవుతోంది కదా. ఇది సమంజసమైనదేనా అని మొట్టమొదటి సందేహం. సమంజసమైనదే అని పెద్దలు చెప్తున్నారు. ఎలాగా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలాగా అని అడిగాను అనుకోండి, చెప్పండి ఎలాగా? ఎవరు చెప్పగలుగుతారు? ఎలా చెప్పగలగాలి? ఎలా దీన్ని మనం మనసులో స్థిరపరుచుకోవాలి? భగవంతుడికే చెందిన వాళ్ళం, భగవంతుడి కంటే గొప్పవాడు మరొకడు లేడు అని కదా చెప్తున్నారు. అలాంటప్పుడు ఆయనకి మనం శేషభూతులమే, ఆయనకి చెందినటువంటి ఆచార్యులకి మనం శేషభూతులమే అనేది ఎలా కుదురుతుందండి అనంటే చిన్న ఉదాహరణ మనకి చెప్తారు. ఒక ఇంటికి యజమాని ఉన్నాడు, ఆయనకి ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎవరికి సేవకుడు అంటే యజమానికి సేవకుడు అన్నారు. యజమాని అంటే ఆ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తి, ఆయన భార్య, ఆయన పిల్లలు, వీళ్ళందరూ వస్తున్నారు కదా. అందుకని ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరికీ సేవకులే అన్నట్లుగా ఎలాగైతే పరిగణింపబడుతుందో అలాగా అని అంటారు. అంతకంటే కూడా ఇంకా ఈజీగా మనం చెప్పుకోవాలి అంటే ఒక వస్తువు మనది అని అనిపించుకోవాలి అంటే అది మనకి మాత్రమే వినియోగపడేది కాకుండా మన వారికి కూడా సులభంగా ఉపయోగించుకోవడానికి తగినట్టుగా ఉంటేనే ఆ వస్తువు కలిగినటువంటి యజమానికి ప్రీతి కలుగుతుంది. సోఫా ఉందనుకోండి, ఆ సోఫాలో పెద్ద ఆయన కూర్చుంటాడు ఇంటి యజమాని, అది ఆయనకే చెందినది, ఎవరూ ముట్టుకోకూడదు అని దాని మీద ఇంకెవరైనా కూర్చొని సరికల్లా వాళ్ళకి శిక్షలు వేసి వాళ్ళకి పనిష్మెంట్స్ ఇచ్చి అలా చేస్తున్నారనుకోండి, ఎవరైతే ఆ యజమానికి ఆ సోఫాని ఇచ్చారో వాళ్ళ మీద యజమానికి కోపం కలుగుతుంది. అదేంటయ్యా, నా కోసం ఇచ్చావు, వాళ్ళు కూడా నా వాళ్లే కదా, వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకుంటారు, వాళ్ళు దాన్ని వినియోగించుకుంటేనే కదా నాకు ఆనందం అని యజమాని ఎలా అంటాడో అలాగే భగవంతుడికి ప్రీతి ఎప్పుడు అంటే తనకి మాత్రమే కాకుండా తన వారికి కూడా అనుకూలంగా వినియోగించుకోవడానికి వీలుగా ఉండేటటువంటి స్థితి ఉంటే అని చెప్తారు. ఒక కారణం ఇక్కడ మామూలుగా సంప్రదాయంలో చాలా రకాలైనటువంటి మాటలు చెప్తారనుకోండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాము. ఎలా ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంటే రామాయణంలోకి వెళదాం. రామాయణంలో ఉండే ఎగ్జాంపుల్స్ అయితే స్థిరంగా మన బుర్రలో నాటుకుంటాయి. కాబట్టి ఎలాగా? ఇది భగవంతుడి ఆజ్ఞ, యజమాని ఆజ్ఞ. ఎలా అంటే నన్ను చూసినట్టే నా వాళ్ళని కూడా మీరు చూడాలి, ఇది భగవత్ సంకల్పంతో వస్తుంది. భగవంతుని ఆజ్ఞగా మనం పాటించాల్సినటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. భరతుడు రామచంద్ర స్వామిని ప్రార్థించాడు, రమ్మని. రాలేదు, పాదుకలు ఇచ్చాడు. ఇప్పుడు పాదుకలను తీసుకుని వెళ్ళి భరతుడు రాజ్యపాలనాన్ని చేస్తున్నాడు. మరి భరతుణ్ణి ఆ రాజ్యంలో ఉండేటటువంటి జనమంతా ఎలా చూడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ఆదరించాలి, ఏ దృష్టితో భరతుణ్ణి వీళ్ళు గౌరవాన్ని అందించాలి అనే దాన్ని రామచంద్ర స్వామి స్పష్టంగా చెప్తాడు. జాగ్రత్తగా గమనించండి. యా ప్రీతి బహుమానంచ మై అయోధ్యా నివాసినాం. రాముడంటే అయోధ్యలో ఉండేటటువంటి వాళ్ళకి ఎంత ఇష్టమో
మనకు చెప్పక్కర్లేదు. రాముడు లేకపోతే ఉండలేము అని ఆయన వెంట పడ్డారు. ఆయన ఆనందిస్తే ఆనందించారు, ఆయన కష్టపడితే కష్టపడినారు. రాముడు అంటే అయోధ్యలో అందరికీ ఇష్టమే. ఇప్పుడు రామచంద్రస్వామి వాళ్ళకి చెప్తున్న మాట ఏమిటి అంటే, యా ప్రీతి బహుమానంచ, ఇష్టము ఉండాలి, గౌరవము ఉండాలి. ఇష్టం ఉంది కదా అని అగౌరవము ఉండకూడదు, గౌరవం ఉంది కదా అని ప్రీతి లేకుండాను ఉండకూడదు. ఇవి మై అయోధ్యా నివాసిన, అయోధ్యా నివాసులకు నా పట్ల ఏ ప్రీతి ఏ గౌరవము అయితే ఉన్నాయో, మత్ప్రియార్థం విశేషేణ భరతే సన్నివేశ్యతాం. ఇది రామచంద్రుడి ఆజ్ఞ. మత్ప్రియార్థం, నా కోసం, నా ఇష్టం కోసం, నాకు సంతోషం కలగడం కోసం, నా పట్ల ఉండేటటువంటి ప్రీతి, నా పట్ల ఉండేటటువంటి గౌరవం భరతుని పట్ల కలిగి ఉండాలి. ఇది రామచంద్రస్వామి అయోధ్యావాసులకి చేసినటువంటి సూచన. అయోధ్యావాసులు భరతుణ్ణి అలా గౌరవించాలి అని కోరుకున్నాడు రామచంద్రస్వామి. రామచంద్రస్వామి భగవంతుడే కదా, శ్రీమన్నారాయణుడే కదా, భరతుడు రామచంద్రస్వామికి చెందినవాడు కదా. అలాగే మనం కూడా భాగవత ప్రతిపత్తిని కలిగి ఉండడం, ఆచార్య ప్రతిపత్తిని కలిగి ఉండడం అనేదే భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ రోజులలో భరతుడిని అందరూ నిందిస్తే రాముడు ఆనందించి ఉండేవాడు కాదు. ఇది మనం బాగా ఆచరణలో పెట్టుకోవాలి. ఎందుకంటే భగవంతుణ్ణి ఆదరిస్తాం, కానీ భగవత్ సంబంధం కలిగినటువంటి భక్తుల పట్ల అలాంటి ప్రీతే ఉండాలి, అలాంటి బహుమానమే ఉండాలి. కనుక భగవదాజ్ఞగా మనం భగవంతుడికి మాత్రమే కాదు, భగవత్ సంబంధం కలిగినటువంటి భాగవతులకి కూడా చెందిన వారమే అనడంలో దోషం ఉండదు అని ఒకటి చెప్తున్నారు. ఇలాగే చెప్తారండి. మళ్ళీ మేమేమో భగవంతుణ్ణి కాదు అన్నామని ఇంకొకళ్ళకి శేషభూతులమైనాము అని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వీళ్ళు వేరుగా ఉంటారు, వాళ్ళు వేరుగా ఉంటారు కదండి. అంచేత ఇంకొక రకంగా ఎలా చెప్పాలి అనంటే ఏమక్కర్లేదు, భగవంతుడు వేరు, భాగవతులు వేరు కానే కాదు. అలా చూడండి, అప్పుడు మీకు హాయిగా అనిపిస్తుంది. ఎలాగా అంటే నిన్న శఠారి గురించి చెప్పుకున్నప్పుడు అమ్మవారి సన్నిధిలో ఉండే శఠారి అని అడిగేసరికల్లా స్వామి అమ్మ వేరు కాదు అని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ భాగవతోత్తములు రాజమహిషి లాంటి వారు. ఆయన భగవంతుడు మహారాజు లాంటివాడు. రాజుగారు రాజమహిషి ఇద్దరు ఒకేలాగే గౌరవించదగినటువంటి వారు కనుక అలా భావించవచ్చు. అలా కూడా కాకుండా మహిషిగా కూడా బయటికి పక్కగా కాకుండా ఆయనే ఈయన అన్నట్టుగా భావించాలి. అంటే ఇప్పుడు నాకు మీరు నమస్కారం పెట్టాలనుకోండి, పెట్టాలంటే ఎలా పెడతారు అంటే ఇగో ఈ శరీరంతో ఉండేటటువంటి నాకు మీరు నమస్కారం పెడతారు. శరీరం వేరు నేను వేరు అని తెలిసినా ఈ శరీరం ప్రాణం ఉన్నంత వరకు ఎలాగైతే ఆదరణీయమైనది అవుతుందో అలాగే ఆదరిస్తాం. అందుకే భగవంతుడికి శరీరమైనటువంటి వారు భాగవతోత్సములు. అంటే భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఎలా ఆదరంగా చూస్తామో సేవిస్తామో భాగవతోత్తములను కూడా అలాగే సేవించాలి. జంగమ శ్రీ విమానాన్ని హృదయాన్ని మనీషిణాం అని అంటారు. కాబట్టి వాళ్ళు భగవంతుడు నివసించేటటువంటి ఆలయాల లాంటి వారు. భగవంతుడి మూర్తి మీద మనకెంత ఆదరం ఉంటుందో భగవద్ ఆలయం పట్ల కూడా అంతే ఆదరం ఉంటుంది కదా. అలాగే మనం భాగవతోత్సములని సేవించాలి అనేటటువంటి ఒక నిశ్చయాన్ని మనకి చెప్తున్నారు. అయితేనండి ఇక్కడ వినండి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ఏమైంది, భగవంతునికి శరీరం వాళ్ళు అని చెప్తున్నారు. ఈ భాగవతులు మహానుభావులు భగవంతుడికి శరీరము అవుతారు, భగవంతునికి ఆత్మ కూడా అవుతారు. జ్ఞానేతు ఆత్మైవమేమతో అని అన్నాడు. ఆత్మస్వరూపులు అవుతారు. అలాగే భగవంతుడు వారికి భక్తులకి ఆత్మస్వరూపుడు అవుతారు. అంత ఇష్టం అన్నమాట. మరి భగవంతుడికి శరీరం కానిది ఏది ఉందండి? కేవలం మహాత్ములు జ్ఞానులు మాత్రమేనా భగవంతుడికి శరీరం? అందరూ భగవత్ శరీరమే కదా. విశ్వం విష్ణు అన్నారు కదా. ఇప్పుడు ప్రశ్న వేసేవాళ్ళు ఎన్ని రకాల తిరకాసులు పెడుతున్నారో గుర్తుపెట్టుకోండి. భగవంతుడికే చెందిన వారము అనే మంత్రంలో చెప్పి నమఃపదంలో మిగిలిన వాళ్ళకు కూడా చెందిన వారము అని ఎలాగా అంటే భగవదాజ్ఞ కనుక అని ఒకటి అనుకున్నాం. భగవంతుడి శరీరం కనుక భగవత్ స్వరూపులే కనుక అని అనుకున్నాం. భగవంతుని యొక్క మహిషి స్థానంలో ఉన్నవారు కనుక అని అనుకున్నాం. భగవత్ శరీరమే వాళ్ళు అని అనుకుంటే ఏది భగవంతుడికి శరీరం కాదు? ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు కదా.
ప్రతి వారిలోనూ అంతరాత్మగా ఆయన ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు కేవలం జ్ఞానులకి భగవద్భక్తులకే మనం దాసులమా? అలా కాకుండా అంతా భగవత్ శరీరమే కాబట్టి మనం అందరికీ చెందిన వాళ్ళమా అని ఇంకొక సందేహం కలుగుతుంది, కలగాలి మనలో. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం మనం ఎలా చెప్పుకుంటాం? మనం అందరికీ అన్నిట్లోనూ భగవంతుడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు భగవంతుణ్ణి వ్యతిరేకించే వాళ్ళకి వాళ్ళలోనూ ఉన్నాడు, భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళల్లోనూ ఉన్నాడు. మరి మనం ఎవరికి శేషభూతులుగా ఉండాలి అంటే భక్తులకి మాత్రమే. ఎంచేత అంటే మనం భగవంతుడికి శేషభూతులం అనేటటువంటి జ్ఞానం లేకుండా ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళు శరీరంగా ఉన్నా వాళ్ళలో ఆ జ్ఞానం లేదు. అంచేత వాళ్ళకి మనం భగవత్ సంబంధంతో ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే అలాంటి జ్ఞానం కలిగి భగవంతుడు తప్ప మరొకటి మాకు లేదు అనేటటువంటి స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళే మనం చేరి ఆశ్రయించదగినటువంటి వారు అని మనకి స్పష్టం చేస్తారు. ఇది మనకి ఇదిలే భాగవత సంబంధం అనుసంధేయం అని శ్రీవచన భూషణంలో స్పష్టంగా చెప్తారు. మనకి అష్టాక్షరిలో భాగవంతునికి శేషభూతులం అంటే భాగవతులకి కూడా అని చెప్పాలి అని అందుకే మనకి పిళ్ళలోకాచార్య స్వామి వారు స్పష్టంగా తెలియచేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరికి చెందిన వారు అన్నమాట అంటే భగవంతునికి మాత్రమే కాదు, భాగవతులకి కూడా, ఆ భాగవతులలో శ్రేష్ఠుడైనటువంటి ఆచార్యులకి కూడా అని మనకి అర్థమవుతోంది. అందుకే వేదం మనకి ఏం చెప్పింది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 చిన్నప్పటి నుంచి మనకి నేర్పిస్తూ ఉంటారు. భగవంతుడు అక్కడ మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లిదండ్రులే దేవతలు. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్యుడిని దేవుడిగా భావించు, అతిథులే నీకు దేవతలుగా భావించు అని మనకు వేదం చెప్తోంది. అంటే వీళ్ళల్లో మళ్ళీ మధుర కవుల ప్రకారంగా ఆచార్యులే గొప్పవారు అని చెప్తున్నారు. మరి వీళ్ళలో మాతృదేవో భవ అని పిరాట్టిని మాత్రమే పట్టుకోలేదు, పితృదేవో భవ అని తండ్రిని మాత్రమే పట్టుకోలేదు, ఆచార్యులకే ప్రాధాన్యాన్ని ఇచ్చారు మధుర కవులు. మిగిలిన వాళ్ళకంటే ఆచార్యుడు ఎలా గొప్పవాడైనాడు? ఇదొకటి మనం జాగ్రత్తగా తెలుసు. అందరూ ఒకటే కదండి, తల్లిదండ్రులు లాంటి వాడే ఆచార్యుడు అని అనుకోలేదు. నాకు తల్లి తండ్రి అన్ని ఆచార్యుడే అని అన్నారు కదా మధుర కవులు. తల్లి కంటే తండ్రి కంటే ఆచార్యులు గొప్పవారా, అతిథుల కంటే ఆచార్యులు గొప్పవారా అనే దానికి కూడా పెద్దలు మనకి విశదంగా చెప్తారు. అవును, నిస్సందేహంగా అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదట మనని సృష్టించినటువంటి వాడు పరమాత్మ, మన పట్ల వాత్సల్యాన్ని చూపించేటటువంటి వాడు పరమాత్మ. పితృదేవో భవ అన్న చోట మనం పరమాత్మని తీసుకుందాం. మాతృదేవో భవ, ఆ పరమాత్మకి మన మీద కోపం వచ్చినా ఆయనకి సర్ది చెప్పి ఆయన చేత అనుగ్రహింపచేసేది అమ్మ, కాబట్టి ఇది అమ్మవారి విషయంలో మనం తీసుకుందాం. ఆచార్య దేవో భవ, గురువు, ఆ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండేటట్లుగా మనని తీర్చిదిద్దేటటువంటి వాడు గురువు. ఇక్కడ అతిథి దేవో భవ అంటే అతిథులు అంటే భాగవతోత్సములు, మహానుభావులు. ఎలాగా అంటే వాళ్ళకి ఎంతో వైభవం ఉంది. అతిథులు మన దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళకి ఇల్లు వాకిలి లేక కాదు, అవి వదులుకొని మన దగ్గరికి వస్తారు. అలాగే మహానుభావులైనటువంటి ఆళ్వారాచార్యులందరూ కూడా అలాగే మన దగ్గరికి వచ్చారు, పరమపదాన్ని విడిచిపెట్టి వచ్చారు, కానీ ఎప్పుడూ ఇక్కడ ఉండిపోలేదు, కొన్నాళ్ల పాటు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. అతిథులు కూడా అంతే కదా. అంచేత తోటి భాగవతోత్తములందరూ కూడా అలాగా భగవంతుని యొక్క వైభవాన్ని తెలిసి ఆ వైభవాన్ని వదులుకొని భగవదాజ్ఞగా మన దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు మనకి అతిథులే అవుతారు. అలాంటప్పుడు వీళ్ళ నలుగురిలో ఆచార్యునికే ప్రాధాన్యం దేని వల్ల అనంటే మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు చెప్పగలిగి ఉండాలి, సందేహం లేకుండా చెప్పగలిగి ఉండాలి. తల్లి తండ్రి అనంటే ఇక్కడ మనం భగవంతుడు పిరాట్టి అని తీసుకోవడం కంటే లౌకికమైనటువంటి సంబంధాన్ని తీసుకుంటే తల్లిదండ్రులు ఈ జన్మలో ఒక తల్లిదండ్రులు ఉంటారు, మళ్ళీ జన్మలో మరొక తల్లిదండ్రులు ఉంటారు. కానీ వాళ్లతో సంబంధం ఆ జన్మ వరకే పరిమితం అవుతుంది. కానీ ఆచార్య సంబంధం అయితే అత్ర పరత్ర చాపి అంటారు కదా. ఇది ఇక్కడే కాదు,
మనకి నిత్య అనుభవంలో కూడా ఆచార్య సంబంధం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఆచార్య దేవో భవ అనేది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. ఇంకొకటి, స్వామి మనని ఒక్కొక్కప్పుడు కోపగిస్తాడు, ఒక్కొక్కప్పుడు విడిచిపెడతాడు. కానీ గురువైతే మనని కోపగించడు, మనని విడిచిపెట్టడు. ఇది గురువులో ఉండేటటువంటి గొప్పతనం. మనం ఆయనని ఆశ్రయిస్తే గురువు గారు మనని ఎప్పుడూ పట్టే ఉంటాడు తప్ప విడిచిపెట్టేటటువంటి స్థితి ఉండనే ఉండదు. కాబట్టి భగవంతుని కంటే కూడా ఆచార్యుణ్ణి మనం ఆశ్రయిస్తే మనకి ఒక రకమైనటువంటి నిశ్చింత కలుగుతుంది. ఆచార్యుడు విడిచిపెట్టడు కనుక, ఆచార్యుడు ఇక్కడ అక్కడ కూడా ఆచార్య సంబంధం మనకి కొనసాగుతూ ఉంటుంది కనుక అని అర్థం. ఇంకా ఆచార్యుడు చేసే పని, ఆచార్యుడు మనకి మాత్రమే కాదు భగవంతుడికి కూడా ఉపకారం చేస్తాడు. ఇది మనం గమనించుకోవాలి. ఇప్పుడు అమ్మవారు ఉన్నారు, పురుషకారం చేస్తుంది. అమ్మవారు స్వామికి ఏదో ఉపకారం చేశారు అని అనుకోకుండా స్వామి ఆజ్ఞగా స్వామి పట్ల మనం అనుకూలంగా ఉండేటట్లుగా మనని మారుస్తుంది. స్వామి ఆజ్ఞని మీరగలిగేటట్లుగా ఎప్పుడూ ఉండదు. అందుకే కానీ ఆచార్యులు ఉన్నారనుకోండి, ఉపకారం మనకెంత ఉపకారం చేస్తారో పరమాత్మకి కూడా అంతే ఉపకారాన్ని చేసేటటువంటి వాళ్ళు అవుతారు. ఇది ఆచార్యులలో ఉండేటటువంటి గొప్పతనం. దానికి మనకి ప్రధానమైనటువంటి ఉదాహరణ సుందరకాండలోనే రాముడికి ఫేవర్ చేసినాడు, సీతమ్మకి ఫేవర్ చేసినాడు. జీవునికి ఉపకరిస్తాడు ఆయన, పరమాత్మకి ఉపకరించేవాడు ఆయన. అంటే ఇద్దరు కూడా ఎవరి మీద ఆధారపడతారు అంటే ఆచార్యుని మీదే ఆధారపడి ఉంటారు కదా. ఇప్పుడు మనమైతే భగవంతుడి మీదే ఆధారపడతాం, భగవంతుడు మన మీద ఆధారపడడు కదా. కానీ ఆచార్య స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడికి మనని చేరుస్తున్నారు, భగవంతుణ్ణి మనం చేరేటట్లుగా చేస్తారు. కాబట్టి వీళ్ళకంటే ఆచార్యులకు ఉండేటటువంటి స్థానం చాలా గొప్పది అని చెప్తారు. సులభంగా ఆరాధించవచ్చు, ఎప్పుడూ మనతోటే ఉంటారు, ఎప్పుడూ మనని విడిచిపెట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడూ మన గురించి మంచినే మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడూ మనకే కాదు మన భగవంతుడికి కూడా ఉపకరించగలిగేటట్లుగా ఉంటారు. ఆచార్య సంబంధం అనేది ఎప్పుడూ కొనసాగుతుంది. లీలా విభూతిలో ప్రకృతి సంబంధంలోనూ నిత్య సంబంధంలోనూ కూడా ఆచార్య సంబంధం మనకి ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నలుగురిలో ఆచార్యులకు ఉండేటటువంటి స్థానం విలక్షణమైనటువంటి స్థానము అనేదాన్ని గుర్తించారు. కాబట్టి మనకి వేదాల కంటే ద్రవిడ వేదం గొప్పది, ద్రవిడ వేదంలో నమ్మాళ్వార్లు చెప్పినటువంటి మాట గొప్పది, నమ్మాళ్వార్లు చెప్పిన మాట కంటే కూడా మధుర కవులు చెప్పినటువంటి మాట వేదసారం అని మనకి అందుకే చెప్తున్నారు. ఋషులు చెప్పినది ఏది అంటే వేదంలో ఉండేటటువంటి ఆ వైభవాన్ని మనకి చెప్పి వేదం ద్వారా మనం ఏదైనా పొందుతాము అని చెప్పారు వాళ్ళు. కానీ ఋషులు ఆళ్వార్లు ఏం చెప్పారు అంటే ఏదైనా అని అనుకోకండి, పొందవలసినది భగవంతుడిని అని చెప్పారు ఆళ్వార్లందరూ. ఆ ఆళ్వార్లలో నమ్మాళ్వార్లు ఏం చెప్పారు అంటే ఆ భగవంతుడు కూడా పరమపదనాథుడు కాదు, అవతరించి వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుడు అని శ్రీకృష్ణ వ్యామోహాన్ని అధికంగా కలిగి ఉంటున్నారు ఆయన. నమ్మాళ్వార్లు అదే చెప్పారు అనడానికి ఇందాక మనం ఒక పాశురాన్ని చెప్పుకున్నామే, మధుర కవులు 1000 పాశురాల ప్రబంధంలో కన్నన్ కഴలినై అనేటటువంటి పాశురాన్నే పెట్టారు అని చెప్తున్నాం. ఆళ్వార్లని శటకోపులని కృష్ణ తృష్ణాతత్వం అని కూడా చెప్తున్నారు. అంటే వారికి ప్రేమ ఎవరి మీద అంటే పరమపదనాథుని మీద కంటే కూడా శ్రీకృష్ణుని పట్లే ప్రేమ ఉంది. ఆ శ్రీకృష్ణుని పట్ల ప్రేమలో కూడా ఆయన పుట్టుక గురించి కానీ ఆయన తర్వాత చేసినటువంటి హంసవధ మొదలైనటువంటి వాటి కంటే కానీ ఆయనకి ఇష్టమైనది ఏది నమ్మాళ్వార్లకి అనంటే ఉలూఖల బంధనం అంటారు. అది ఎలాగట అంటే ఆ కృష్ణానుభవం చెయ్యడం, అందులోనూ మూర్చిపోయింది ఎప్పుడు అంటే అప్పుడే కదా మనకి పత్తడే అనే పాసురంలో చెప్తారు కదా. ఇది గుర్తించారు. ఎలాగట అంటే చెరుకుగడ ఉంది, అంతా చెరుకే, చెరుకుగడ అంతా మనకి ఇష్టంగానే అనిపిస్తుంది. కానీ తినేటప్పుడు ఎలా తింటావు అంటే దానికి ఉండేటటువంటి ఆ పెచ్చులు తీసి ఆ మొదలు చివర నరికి ఆ మధ్యలో ఉండేటటువంటి రసాన్ని ఆస్వాదించి పిప్పిని వదిలేసినట్లుగా నమ్మాళ్వార్లు భగవద్వైభవంలో అనుభవించినటువంటి సారభూతమైనటువంటి అంశం శ్రీకృష్ణ భక్తి తత్వంలో దామోదర బంధనం కనుక అది ఆయనకి ఇష్టం కాబట్టి
ఆ గురువు గారికి ఇష్టమైనటువంటి అంశాన్ని ఇందులో వీరు తీసుకున్నారు అని కన్నినం సిరుత్తాంబు అని ప్రారంభించడానికి కారణాన్ని చెప్తారు. తర్వాత పాసురంలో మనం చెప్పుకుంటాం. ఇంకా మిగిలిన ఆళ్వార్ల కంటే తిరువాయుముడి ఏం చెప్తోంది మనకి అనంటే కృష్ణుణ్ణి మనం పట్టాలి, కృష్ణుడు పరమ సులభుడు అనే విషయాన్ని చెప్తూ ఉంటే ఆ తిరువాయుముడి సారంగా మధుర కవులు చెప్పినటువంటి అంశం ఏది అనంటే భగవంతుణ్ణి మనకి అందించినటువంటి ఆచార్యులని పట్టడమే వేదసారము, వేద అర్థసారము, వేదాంత సారము అని చివరికి దాన్ని పూర్తిగా పిండి ఆ సారభూతమైనటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మనకి అందించారు మధుర కవులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మధుర కవుల యొక్క విశిష్టత అన్నమాట. వేదసారాన్ని అందించారు నమ్మాళ్వార్లు, ఋషులు వేదాన్ని చెప్పారు, వేద సారాన్ని అందించారు ఆళ్వార్లు. ఆళ్వార్లలో నమ్మాళ్వార్లు తిరువాయుముడి రూపంగా వేదాంత సారాన్ని మనకి ఔపోసన పట్టి అందించారు. సౌలభ్యం అనేటటువంటి గుణానికి వారు చాలా ఆకర్షితులైనారు. అందులో అంతకంటే సులభుడు ఆచార్యుడు అని చెప్పారు. తిరువాయుముడి సారం అన్నమాట నమ్మాళ్వార్లు మనకి చెప్పినటువంటి కన్నిను సిరుత్తాంబు అంటారు. మరి అయితే భాగవతోత్తములు ఉన్నారు కదండి, అతిథి దేవోభవ అని కూడా ఉంది కదండి. మాతృదేవోభవ పితృదేవోభవ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భగవంతుడు పిరాట్ని, ఆచార్యుడు అందుబాటులో ఉంటారు. మరి భాగవతులు కూడా మన చుట్టూలోనే ఉంటారు కదండి. మరి వాళ్ళ ఆచార్యుల కంటే ఇంకా గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళనే మనం సారంగా తీసుకోవచ్చేమో అనేటటువంటి ఒక సందేహం వస్తే వాళ్ళు మనం దారి తప్పితే మనకి సహాయంగా ఉంటారు. వాళ్ళ ప్రవృత్తి ద్వారా, వారి ఆచరణం ద్వారా మనని మళ్ళీ మంచి తోవలోకి మళ్ళిస్తూ ఉంటారు. కానీ గురువైతే సదా మన క్షేమాన్నే కోరేవాడై ఉంటాడు. మంచి గురువు దొరికితే అంతకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు. గుర్తుపెట్టుకోండి, గురువుని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు, గురువుని ఎప్పుడూ తూలనాడకూడదు, గురువుని ఎప్పుడూ తక్కువగా భావించకూడదు. గురువుతో సంబంధం ఉన్నటువంటి గురు సంబంధాన్ని ఎప్పుడూ కూడా గౌరవంగానే మనం భావన చెయ్యాలి. అదే మనకి ఆచరించి చూపించారు నమ్మాళ్వార్లు. అదర్రా సారం, అది వేదసారం. అంతకంటే మీరేం అనుకోకండి, నాకెక్కడో ఉన్న దేవుడు అక్కర్లేదర్రా, నా ఎదురుగా ఉన్న దేవుడే నాకు చాలు, ఆ దేవుణ్ణి తలిచేటటువంటి దేవుడే నాకు ఆచార్యుడు అని తిరువాయుముడి సారంగా మనకి ఈ కన్నినం సిరుత్తాంబుని చెప్పి ఈ 4 వేదవాక్యాలలో మనం ప్రధానంగా ఆచరణలో చూపించి ఆశ్రయించవలసినది గురువుని అని ఆచార్య దేవోభవ అనేదే వేదసారంగా మనకి కన్నినం సిరుత్తాంబు దివ్య ప్రబంధంగా అందింది అని మనం గుర్తుపెట్టుకుందాం. అంచేత నమ్మాళ్వార్లు లోకానికి చాటి చెప్పినటువంటి విలక్షణత్వం శాస్త్రసిద్ధమైనదే, మంత్రంలో చెప్పినదే చెప్పారు, దాని సారమే ఇది అని చెప్పారు. అందుకే ఆళ్వార్లు అందించినటువంటి తిరువాయుముడి దివ్య ప్రబంధానికి ఒక కవచం లాంటిదన్నమాట. ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువుని, మంచి డైమండ్ అని మనం పెట్టాము అంటే దాన్ని ఓపెన్ గా పెట్టం కదా, అది ఎవరూ తీసుకోకుండా ఉండాలి అంటే దాన్ని క్లోజ్డ్ గా పెడతాం. ఆ క్లోజ్డ్ గా పెట్టేటప్పుడు ఎలాగా అంటే ఒక ఆచ్ఛాదన దానికి ఉండాలి. దాన్ని ఒక పెట్టెలో పెట్టి ఉంచుతాను చూసారా, అది మూత వేసి మూత తీసి అంటాం. అలాగే మూత తీసేటప్పుడు ఒక పని, మూత వెయ్యడం మళ్ళీ ఒక పని. మనం తలుపు తీసేసి మళ్ళీ తలుపు వేయడం మర్చిపోతే ఏవైనా లోపలికి వచ్చి మనని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. వేదాన్ని అనుసంధానం చెయ్యాలి అంటే హరిహి ఓం అని ప్రారంభం చేస్తారు. పల్లాండి చెప్పుకున్నప్పుడు మనం అనుకున్నాం కదా, వేదత్తుకు ఓం ఎన్నదు పోల్ అని చెప్పినట్లుగా ఇక్కడ పల్లాండిని మనం అనుసంధానం చేస్తారు, ద్రావిడ వేదాన్ని అనుసంధానం చేసినప్పుడు అని అనుకున్నాం. ప్రారంభంలోనూ పల్లాండిని అనుసంధానం చేస్తాము, చివరిలోనూ మళ్ళీ పల్లాండిని అనుసంధానం చేస్తాము అని అనుకున్నాం. ఆ దివ్య ప్రబంధాన్ని చెప్పుకున్నప్పుడు నమ్మాళ్వార్లు అందించిన అద్భుతమైనటువంటి మణిహారం లాంటిది తిరువాయుముడి అయితే దానికి ఒక కవచం లాంటిది ఉండాలి. ఆ కవచమే కన్నిను సిరుత్తాంబు. గుర్తుపెట్టుకోండి. అందుకే మొదట అనుసంధానం చేస్తారు, తర్వాత అనుసంధానం చేస్తారు. ఇది పల్లా ఎలాగైతే ఆ ఓంకారం ప్రణవం మొదలు చివర కూడా చెప్తున్నారో అలాగే తిరువాయుముడి అనుసంధానం చేసేటప్పుడు ముందు కన్నినం సిరుత్తాంబు చదవాలి,
మళ్ళీ తర్వాత కూడా కణినం సిరుత్తాంబు చదవాలి. శాంతమర చేసినప్పుడు కూడా అందుకే కణినం సిరుత్తాంబు శాంతమర చెయ్యడం అని అంటారు. ఇది ఒక వజ్ర కవచం అన్నమాట. తిరువాయుమొഴి అనేటటువంటి దివ్య ప్రబంధానికి ఒక అద్భుతమైనటువంటి వజ్ర కవచం లాంటిది ఈ కణినం సిరుత్తాంబు అనేటటువంటి దివ్య ప్రబంధం అని. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అతి చిన్నది అయినటువంటి దివ్య ప్రబంధాన్ని మధుర కవులు మనకి అందించారు. మొత్తం అంతవరకు ఉండేటటువంటి పెద్దలందరూ చెప్పినటువంటి విషయ సారభూతంగా మనకి అందించారు. ఆచార్యుడు తప్ప మరొక దైవము మనకి లేదు అన్నది శాస్త్రీయ సమ్మతమైనదే అనే విషయాన్ని అందంగా అందించారు అని అనుకుందాం. గుడ్. ఇప్పుడు ప్రబంధంలో ఉండేటటువంటి ప్రత్యేకతని మనం తెలుసుకుందాం. అందిన ప్రబంధాన్ని, దాంట్లో చెప్పబడినటువంటి ప్రధానమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అందినటువంటి ప్రబంధం యొక్క వైలక్షణ్యాన్ని తెలుసుకుంటే మనకి ఇంట్రడక్షన్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఈ కణినం సిరుత్తాంబు అనేటటువంటి దివ్య ప్రబంధం ఉంది కదా, ఇది మనకి అందాది ప్రబంధం అని అంటారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, కొన్ని మంచి పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాము. అందాది ప్రబంధాలు అంటారు నాలాయిరంలో ఉండేటటువంటి దివ్య ప్రబంధాలని. జాగ్రత్తగా గమనించండి. నాలాయిర దివ్య ప్రబంధాలు, నాలాయిరంలో ఎన్నో దివ్య ప్రబంధాలు వచ్చినాయి. అన్ని దివ్య ప్రబంధాలు అందాదులు కావు. గమనిస్తున్నారా? అన్ని అందాదులు అని అనుకోకండి. అందాది ప్రబంధాలుగా మనకి అనుగ్రహించినటువంటి ప్రబంధాలు మనకి నాలాయిరంలో 9 ప్రబంధాలు వచ్చినాయి. ముందు అందాది అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. అంతము, ఆది అని 2 పదాలు అందులో వచ్చినాయి. అంతము, ఆది దేని యందైతే ఉంటుందో అది అందాది అని చెప్పబడుతుంది. అంతః ఏవ ఆదిహి యస్మిన్ సహ అని దానికి విగ్రహవాక్యాన్ని చెప్తారు. మనకి మామూలుగా తెలుసుకోవాలి అంటే అంత్యాక్షరి, అంత్యాక్షరి అని ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు కదా సినిమా పాటలు పాడేటప్పుడు. వాళ్ళు ఏదైతే చివరిలో చెప్తారో ఆ పదంతో మీరు మళ్ళీ ఇంకొక దాన్ని పెట్టుకోవడం. దాన్ని ఇంకొంచెం మనం లక్షణ గ్రంథాలలో చెప్పుకోవాలి అంటే ముక్త పదగ్రస్తం అంటారు దాన్ని. ముక్త పదగ్రస్తం, ముక్త విడిచినటువంటి పదాన్ని తీసుకోవడం అన్నమాట. దాన్నే అంత్యాక్షరి కింద చెప్తారు. అంత్యాక్షరి అంటే మీకు అందరికీ తెలుస్తుంది కాబట్టి అంతాది అంటే అంత్యాక్షరి అని అనుకోండి. మనకి అర్థం కావడం కోసం మనం దాన్ని అనుకుందాం. దాన్ని ముక్త పదగ్రస్తం అని అంటారు. ఏదైతే ఒక దాంట్లో చివరి ఉంటుందో దాన్ని పట్టుకొని మళ్ళీ మొదలు పెట్టడం అనేది అందాది అనే క్రమంలో ఉంటుంది. ఈ అందాది క్రమాన్ని, పద్ధతిని ఆళ్వార్లు ఎక్కువ వరకు పాటించారు. ఇది ఒక ప్రాచీనమైనటువంటి పద్ధతి. కాకపోతే అన్నీ కావు. 9 ప్రబంధాలు అని చెప్పాను కదా, ఆ 9 ప్రబంధాలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందాదులు అనేటటువంటి పేరుతోటి మనకి చెప్పబడినటువంటి గ్రంథాలు నాలాయిరంలో ఏవే ఉన్నాయి అంటే 3 తిరువందాదులు ఉన్నాయి. అలాగే నాన్ముహన్ తిరువందాది అని అంటారు, నాన్గాన్ తిరువందాది అని కూడా అంటున్నారు. 4 తిరువందాదులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్లే మొదటి కాలంలో వచ్చిన వారు కాబట్టి వాళ్ళ ప్రబంధాలే ప్రాచీనాలు కాబట్టి 4 తిరువందాదులని మనం హాయిగా గుర్తించవచ్చు అందాది ప్రబంధాలుగా. ఇక తర్వాత నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి 4 తిరువందాదులు కూడా, 4 ప్రబంధాలు కూడా అందాదులే, గుర్తుపెట్టుకోండి. నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి 4 ప్రబంధాలు, మొదలాళ్వార్లు తిరుమళిసయాళ్వార్లు అందించినటువంటి 4 ప్రబంధాలు, 8 ప్రబంధాలు అయినాయి. ఆ 8 ప్రబంధాలతో పాటుగా కణినం సిరుత్తాంబు కలుపుకుంటే ఇది అందాది ప్రబంధం, కణినం సిరుత్తాంబు కూడా. 9 ప్రబంధాలు మనకి నాలాయిరంలో. వాటి పాసుర సంఖ్యని మనం లెక్క పెట్టుకుంటే ఎన్ని పాసురాలు ఉన్నాయి అనేది 1700 పైన పాసురాలు మనకి అందాది ప్రబంధాలలో కనిపిస్తూ ఉంటాయి. పాసుర సంఖ్యలో కానీ, ఆళ్వార్ల సంఖ్యలో కానీ, ప్రబంధాల సంఖ్యలో కానీ అందాది ప్రక్రియలో కూర్చబడినటువంటి ప్రబంధాలు మనకి నాలాయిర ప్రబంధంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. మొదటి 4 కూడా అందాది అనే పేరుతోటే పేర్కొనబడ్డాయి. తర్వాత నమ్మాళ్వార్ల ప్రబంధాలలో తిరువిరుత్తం, తిరువాసిరియం అనేటటువంటి ఈ పదాలు ఉన్నాయి చూసారా, ఇవి ఛందస్సుని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. పెరియ తిరువందాది అని ఒకటి ఉంది. అందాది అని పేరు ఉందనుకోండి, కానీ
అందులో ఉండేటటువంటి విషయ గౌరవాన్ని బట్టి, అర్థ గౌరవాన్ని బట్టి మనకి మనకి తిరువాయి మొഴി అనేటటువంటి ప్రబంధం వచ్చింది. అందాది అని అందులో పేరుంది. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరే తిరువందాది, తిరువాయుమొഴി అన్నాం కదా. తిరువాయుమొഴి కూడా అందాది ప్రబంధమే, కానీ దానికి అందాది అని పేరు పెట్టలేదు. ఎంచేత పెట్టలేదు అంటే అర్థ గౌరవాన్ని బట్టి అంటారు. అంటే ఆళ్వార్ల నోటిలోంచి వచ్చినటువంటి గొప్పదైనటువంటి శ్రీ సూక్తి అని చెప్పడం కోసమే తిరువాయుమొഴి అని పెట్టారు. కానీ అది కూడా అందాది ప్రబంధమే. అలాగే కండిన సరితాంబకి కూడా అందాది అని ఎక్కడ వాడలేదు, కానీ దానికి మొదటి పదాన్ని బట్టి ఆ ప్రబంధానికి పేరు వచ్చింది. కానీ అది కూడా అందాది ప్రబంధంగానే చెప్పబడుతోంది. అసలు ఈ అందాది ప్రక్రియ ఎందుకు ప్రారంభించి ఉంటారు, ఇది చాలా విశేషమైనటువంటి అంశం. అందాది ప్రక్రియలో ఎందుకు చెప్పాలి, ముక్త పదగ్రస్తం ఎందుకు ఉండాలి? ఇది మొదటి పాదంలో చివరి అక్షరం పట్టుకొని రెండవ పాదం ప్రారంభించడం, లేదా మొదటి పాటలో ఉండేటటువంటి చివరి నాలుగవ పాదంలో ఉండేటటువంటి చివరి అక్షరాన్ని పట్టుకొని మళ్ళీ రెండవ పాటని ప్రారంభించడం, ఇది మనకి మామూలుగా తెలిసింది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. మొదటి అక్షరం కాని, మొదటి పదం కాని, మొదటి గణం కాని, మొదటి పాదం కాని మళ్ళీ తర్వాత రిపీట్ అవడం, ఇది లక్షణ గ్రంథాలలో మనకి చెప్తూ ఉంటారనమాట. కానీ అక్షరం కానీ మనకి గణం కానీ ఎక్కువగా కనిపించదు, మనకి పదం కానీ గణం కానీ కనిపించదు. అక్షరం పాదం ఎక్కువ మనకి ప్రయోగాలు ఉండవు, గణము పదము ఎక్కువ ప్రయోగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందాది ప్రబంధాలలో చివరి పదం మళ్ళీ మొదటి పాదంలో రెండవ పాసురంలో ప్రారంభం అవుతూ ఉంటుంది. చివరి పాదం కూడా రెండవ పాసురంలో ప్రారంభం అవడం అనేది మనం గమనిద్దాం. మీకు తిరువాయుమొഴి బాగా వచ్చు కదా, ఒక్కసారి నేను చెప్తుంటే నిద్ర వస్తుంది, ఇప్పుడు మీరు గమనిద్దరు. కానీ తిరువాయుమొഴి బాగా వచ్చు కాబట్టి అన్ని మొదటి పదంతో చివరి పదంతో రెండవ పాసురం ప్రారంభం అవడం అది కామన్ గా మనకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం 4 అనుకున్నాం కదా, ఏది అంటే అక్షరము, గణము, పదము, పాదము అని అనుకున్నా. పాదం అంటే ఒక 3 గణాలతో కూడిన 3 గణాలు కలిగిన అంటే 16 అక్షరాలుగా ఉన్నటువంటి మొదటి 3 పదాలు అని అనుకుంటున్నాం, పూర్తిగా కాకపోయినా అని అంటే. ఇప్పుడు మీరు పుస్తకాలు తీసుకున్నారు, ఏ పేజ్ తీస్తారు? ఈసారి తీస్తారు. ఇది విన్న తర్వాత ఈసారి నుంచి మీరు తీయగలుగుతారు. ఎలాగా అంటే పరివదిలీశనై పాడి అని ఒక దశకం ఉంది. అందులో పూసుం శాందు ఎన్నెంజమే అని మొదటి పాసురం ప్రారంభమవుతుంది. రెండవ పాసురం ఎలాగా? పూసుం సాందెన్నెంజమే పునయం కణ్ణి అని ప్రారంభమవుతుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, పూసుం శాందు ఎన్నెంజమే అని అక్కడ ఎండ్ అయింది. మళ్ళీ తర్వాత నెంజమే అని స్టార్ట్ అవ్వలేదు, మళ్ళీ పూసుం శాందు ఎన్నెంజమే అంటూ 3 పదాలు ఇంచుమించుగా పాదంతో ప్రారంభమైనటువంటి ఒక దశకం గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసినది కాబట్టి ఇది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఈజీగా మీరు గుర్తిస్తారు. అంటే ఇది పాదం మళ్ళీ రిపీటెడ్ గా రావడం అనేది. అలాగే మనకి చివరిలో ఇంకొక దశకం తీసుకుందాము. చివరిలో వెయ్మరు తోళినై మెలియుమాలో అని ఒక దశకం ఉంటుంది, 10వ పత్నిలో ఉంటుంది ఈ దశకం. 3వ 4వ దశకమో అవుతుంది అది. అందులో చూడండి, తగవిలయ్యే నీ కన్నా అని ఆ పాసురం ఎండ్ అవుతుంది. అవునా కాదా? తగవిలయ్యే నీ కన్నా అని ఎండ్ అయిన తర్వాత పాసురం ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. తగవిలయ్యే నీ కన్నా అని స్టార్ట్ అవుతుందా లేదా? అలాగే ఇంకొక పాసురం, అన్ని అలా ఉండకపోవచ్చు, అందులోనే ఇంకొక పాసురం ఉంటుంది చూడండి. అడైచియోం తలమిసై నీ అణియాయ్ అని ఒక పాసురం ఎండ్ అవుతుంది ఆ దశకంలోనే. మళ్ళీ తర్వాత పాసురం ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. అడైచియోం తలమిసై నీ అణియాయ్ అంటూ మళ్ళీ తర్వాతి పాసురం ప్రారంభమవుతోంది. అంటే చివరి పాదంతో మళ్ళీ తర్వాత పాసుర పాదాన్ని ప్రారంభం చెయ్యటం అనేటటువంటి ఎగ్జాంపుల్ సరదాగా ఉంటుంది. అందాది అంటే మనకందరికీ తెలుసు, ఆ పదంతోటే మొదలవుతుంది అని తెలుసు. కానీ తెలిసిన తిరువాయుమొഴിలో ఇలాంటి వాటిని గుర్తించుకుంటే మనకి యొక్క అందం తెలుస్తుంది కదా అని చెప్తున్నాను. ఇప్పుడు అందాది అనేటటువంటి ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. పాదమైనా కావచ్చు, అక్షరమైనా కావచ్చు, పదమైనా కావచ్చు, గణమైనా కావచ్చు అన్నంత వరకు తెలుసుకుందాం.
అసలు ఎందుకండి ఈ అందాది ప్రక్రియ, దేనికోసం అని అనంటే సాధారణంగా సాహిత్య విమర్శ చెప్పేటటువంటి మాట ఏది అని అంటే, ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, కానీ ఒకప్పటి రోజులలో ఇప్పుడు మనం చెప్పుకున్నామా, నమ్మాళ్ళ వాళ్ళు చెప్పారు, రాసి చెప్పారా, రికార్డ్ చేసి చెప్పారా, చెప్తూ ఉంటే ఆగి ఆగి చెప్తూ ఉంటే రాసుకున్నారా? అలా కాదు కదా, వారు పాడారు. ఆ పాడినవి మనకి మధుర కవులు గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథస్థం చేయడానికి కూడా తగినటువంటి అవకాశం ఉండేది కాదు. ఆ రోజులలో వేదాధ్యయనం ఎలా చేస్తారు అంటే కేవలం విని నేర్చుకుంటారు. గురువు గారు మౌఖికంగా చెప్తూ ఉంటే నేర్చుకుంటారు. నేర్చుకున్నది గుర్తుండాలంటే ఏం చేయాలి అంటే గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోవాలి అంటే కొన్ని సౌకర్యాలు ఉండాలి కదా. ఏమిటో సౌకర్యం అంటే, మీరు ఇది చెప్పారండి, నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏమిటి అని వెతుక్కోక్కర్లేకుండా నెక్స్ట్ అదే పదాన్ని ప్రయోగించారనుకోండి, అప్పుడు స్మృతికి సులభంగా ఉంటుంది. అందుకోసం అందాది ప్రక్రియ ప్రారంభమైంది అని అంటారు. ఎప్పుడైనా మనకి ఇంత సౌకర్యం లేని కాలంలో మౌఖికంగా మనకి ఉపదేశాలు వస్తున్నప్పుడు దానిని మనం గుర్తు పెట్టుకోవాలి అంటే స్మృతి సౌకర్యం కోసం అందాది అనేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది అనేది ఒక విమర్శ, ఒక నిర్ణయం అన్నమాట. ఇది సాధారణమైనటువంటి ఒక నిర్ణయంగా చెప్పాలి. కానీ నమ్మాళ్ళ వాళ్ళ కాలం నాటికి వేదంలా కాకుండా గ్రంథస్థం చేయగలిగేటటువంటి స్థితి వచ్చింది అని మనం అనుకున్నాం కాబట్టి కేవలం విన్నది గుర్తుపెట్టుకోవడం కోసమే ఈ అందాది ప్రక్రియ అంటే ఏమిటో అంత మనస్సుకి ఇంపుగా ఉండడం లేదు. ఆళ్వార్ల లాంటి మహానుభావులు ఈ ప్రక్రియలో ప్రబంధాలని రచించారు అంటే ఇదేనా కారణం? కేవలం మీరు గుర్తుపెట్టుకుంటారా, అందుకని నేను ఈ పదాలు పేర్చి రాస్తున్నాను అని అంటారా ఆళ్వార్లు? వాళ్ళ అలవోకగా చెప్పిన పాటలు కదా. మరి ఇదెలా మనం సమంజసంగా తీసుకుంటామో? ఇంకోటి ఏదో ఉండాలి అని ఆలోచిద్దాం. ఏమిటి ఉంటుంది అనంటే, ఎవరి గురించి పాడారు పాటలు? పరమాత్మ గురించి పాడారు. పరమాత్మకు ఉండేటటువంటి గొప్పతనం లక్షణం ఏమిటి అంటే ఆయన ఆది లేనివాడు, ఆయన అంతము లేనివాడు కదా. ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతము లేదు కదా. ఆద్యంతరహితుడై ఉండేటటువంటి స్వామిని అలాగే ఆద్యంతరహితంగా పాడుతూ ఉండడమే పాడుతూ ఉండడమే పాడుతూ ఉండడమే అని ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అని ఒక తృప్తి లేకుండా మళ్ళీ మొదలు పెట్టడం అనమాట. ఓ మాట అనేసి ఊరుకోవడం కాకుండా మళ్ళీ దాన్నే తీసుకుని కంటిన్యూ చేయడం. ఏది అంతమైందో అదే ఆది అవుతూ ఉంటుంది. అంటే భగవద్విషేకమైనటువంటి ఆ స్తుతిలో ఆద్యంతరహితుడైనటువంటి పరమాత్మని ఆద్యంతరహితంగా స్తుతిస్తూ ఉండడం అనేటటువంటి ఒక భావనతో ఈ అందాది ప్రక్రియ వచ్చి ఉంటుంది. వాళ్ళు ప్రయత్నపూర్వకంగా రాసిన పాటలు కావు కనుక భగవంతుని తత్వమేదో ఆయనని పాడేటటువంటి ఈ ప్రబంధానికి కూడా అదే రకమైనటువంటి గొప్పతనం. కృష్ణావతారం అయిపోయిందండి, ఇంక అవతారాలు లేవండి అని అనడానికి లేదు కదా. అలా ఆయన వస్తూనే ఉంటాడు, మళ్ళీ వెళుతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు, వెళుతూనే ఉంటాడు. ఇది అంతూ ఆది అంతం లేకుండా సాగిపోయేటటువంటిది. అందుకే నమ్మాళ్ళ వాళ్ళ దివ్య ప్రబంధాలలో అళవియన్ర అందాది అని ఒక ప్రయోగం ఉంటుంది. నేను చెప్పనా, మీరు గుర్తిస్తారా? ఇది టాస్క్ కింద పెట్టుకుందామా, రేపు గుర్తిస్తారా? ఎన్నోసార్లు అందాది 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 అని ప్రయోగిస్తున్నారు. అందులో అళవియన్ర అందాది అని ఒకటి తీసుకుందాము. అవావిల్ అందాది అనే ఒక ప్రయోగాన్ని మనం తీసుకుందాం. అళవియన్ర అందాది అనేది మొదటి పత్తులో ఉంటుంది, అవావిల్ అందాది అనేది 10వ పత్తులో ఉంటుంది. చూసారా, మీకు తెలిసిన తిరువాయిమొழிలో మీరు ఎలా కంగారుగా అటు ఇటు పరిగెట్టాల్సి వస్తుందో, అళవియన్ర అందాది ఇప్పత్తు అనేటటువంటి ప్రయోగం తిరువాయిమొழிలో మొదటి పత్తులో 4వ దశకంలో ఫలశ్రుతి పాసునం గుర్తుపెట్టుకోండి. అంజిరయమడనారాయ్ అనే దాంట్లో అళవియన్రా అని 11వ పాసురం ప్రారంభమవుతుంది. అంతూ ఆది లేని పరమాత్మని స్తుతించడం కోసం నమ్మాళ్వార్లు అందించినటువంటి అళవియన్ర అందాది ఇంకా ఆగడం లేదండి, మళ్ళీ 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 అని అంటూ ఉంటారు కదా. అలాగనమాట. అది కూడా అలా ఎవరికి అనిపిస్తుంది, ఎవరికి అలా చేయాలనిపిస్తుంది అంటే అంటే మనకి ఇది ఆగదు, ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఏడాదికి ఇదైంది, మళ్ళీ ఏడాదికి మళ్ళీ ఇది మొదలవుతుంది అని అనుకుంటాం కదా. నిన్న
చాలా మంది ముక్తినాథ్ వెళుతున్నాము, బద్రీనాథ్ వెళుతున్నాము, మంగళాశాసనం చెయ్యండి, స్వామివారు వస్తున్నారు కదా అని అన్నారు కదా. అప్పుడు నిజమే, చాలా సంతోషం, ఇప్పుడు వెళ్ళగలుగుతున్నారు, ఆచార్యులతో సేవించగలుగుతున్నారు అని అనిపించింది. చాలా మంది బృందావనం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బద్రీ క్షేత్రానికి వెళుతున్నాము, మంగళాశాసనం చేయొచ్చని కూడా మెసేజ్లు పెడుతున్నారు. నేను కూడా బృందావనం వెళుతున్నాను అని చెప్పాను కదా. అప్పుడు అందరూ బద్రీ వెళుతున్నారు, ముక్తినాథ్ వెళుతున్నారు అంటే నాకు కూడా వెళ్ళాలి అని అనిపించింది. మా స్నేహితురాలు రమగారితో ఏదో ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు, రమ బృందావనం దాకా మాత్రమే వెళుతున్నాను, మీరుంటే బద్రీ కూడా వెళ్ళిపోయి ఉండేదాన్ని, మన ఇద్దరం కలిసి హాయిగా బద్రీ కూడా వెళ్ళి ఉండేవాళ్ళం, నాకెవరు తోడు లేక నేను అక్కడికి వెళ్ళటం లేదు అని అన్నాను. నేను స్వామివారు వస్తున్నారు కదా, బద్రీ చాలా రోజులైంది వెళ్ళాలనిపించింది, మీరు లేరు, ఫారెన్ కి వెళ్ళిపోయారు అని నేను ఏదో నిష్ఠూరత్న స్నేహితులం కదా చనువుగా అన్నానమాట. అంటే రమగారు ఎప్పుడు దేన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఏమమ్మగారు మళ్ళీ వెళ్దాం, స్వామివారు ఈ ఏడాదే వెళ్తారా ఏంటి, వెళ్తూనే ఉంటారు కదా అన్నారు. అంతే, ఇది అందాది అని ఇప్పుడు నాకు అనిపించింది అనమాట. ఈ ఏడాది మాత్రమే వెళ్ళలేదు, వెళ్దాము, నెక్స్ట్ ఇయర్ వెళ్దాము, స్వామివారు వెళ్తూనే ఉంటారు కదా బద్రీకి, ప్రతి ఏడాది వెళ్తూనే ఉంటారు కదా, అప్పుడు వెళ్దాం మనం అన్నారు. అలాగా మన ఆచార్యులు చేసేటటువంటి సత్కార్యాలు అంతాదులుగానే ఉంటాయి, అలాగే భగవంతుని యొక్క వైభవము అంతాదిగానే ఉంటుంది. కాబట్టి ఆ అంత లేకుండా సాగడం, అంతకంటే ఎందుకు, మన నిత్య సంసారంలో మన గోల కూడా అంతాదిగానే ఉంటుంది. పొద్దున్న లేచాం, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి, పడుకునే ముందు మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యాలి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, ఇది ఇవాళ అంతా రేపు మళ్ళీ ఆది అవుతూ అలా నడుస్తూనే ఉంటుంది అని అనుకుంటాం కదా. అలాగే భగవద్వైభవ సంకీర్తనానికి కూడా ఆళ్వార్ల యొక్క స్మృతి అందాదిగానే సాగుతూ ఉంటుంది. అందుకే అందాదిలో వాళ్ళు ఈ ప్రబంధాలని రచించారు అని అంటారు. అది నిజమైనటువంటి ఒక సహేతుకమైనటువంటి సమన్వయంగా మనం తీసుకోవాలి. అంతేకాదు ఆ అందాది అనే దాన్ని చెప్పేటప్పుడు అవావిల్ అందాది అని మనకి చివరి పాసనం మనం సాత్తమర పాసరంగా చదువుకుంటాం కదా, సూక్ష్మగాంధాందోయర్ందా తర్వాత ఉండేటటువంటి అవావిల్ అందాది పత్తరిందార్ పిరందారు ఉయర్ందే అని మళ్ళీ ఉయర్వర ఉయర్నలో, ఇదొకటి అన్నమాట. అంటే ప్రబంధంలో లాస్ట్ పదం మళ్ళీ ప్రబంధంలో మొదటి పదం కావడం అనేది అందులో చెప్పబడుతుంది. అలా ఆశ వల్ల వస్తుంది. అవావాల్ వంద అందాది, అవా అంటే ఆశ, ఆశ వల్ల వచ్చినటువంటి అందాది. అది మన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అన్నమాట. ఎప్పటికీ మన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఎలా ఉండాలి అంటే, ఒకటి పూర్తి చేసుకుంటూ ఉండాలి, ఒకటి ప్రారంభిస్తూ ఉండాలి, ఒకటి పూర్తి చేసుకోవాలి, ఒక గ్రంథాన్ని మరొక గ్రంథాన్ని ప్రారంభించుకుంటూనే ఉండాలి. అబ్బా ఈ గ్రంథాలు మనం చదువుకున్నామా అని ఆనందాన్ని పొందుతూనే ఉండాలి. మనం చదువుకున్నటువంటి గ్రంథాల గురించి, వాటి వైభవాన్ని గురించి ఎవరైనా పెద్దలు చెప్తూ ఉంటే, అబ్బా ఇంత గొప్ప గ్రంథాన్ని మనం చదువుకున్నామా అనే ఆనందం మనలో కలగాలి. యతిరాజవల్లి నిన్న ఫోన్ చేసిన పుస్తకం గురించి అదే అన్నారు. ఎవరో పెద్దలు, మన కృష్ణమాచార్య గారు లాంటి వారు పంచస్తవాల గురించి చెప్పారట. ఏదో సందర్భంలో వచ్చి పంచస్తవాలంటే ఏమనుకుంటున్నారు, సింహానికి ఉండేటటువంటి పంజా లాంటివి. ఆ పంజా ఉంటుంది కదా, అంటే దాని చెయ్యి, ఆ పంజా అంటాం, సింహపు పంజాలు, దానికి నఖాలు ఉంటాయి చూసారా, అలాంటివి అని చెప్పారట. చాలా అద్భుతంగా ఆ వైభవాన్ని గురించి చెప్తూ ఉంటే, అమ్మ నాకు అనిపించిందమ్మా, అబ్బా అంత గొప్ప గ్రంథాలునా మనం చదువుకున్నాం అని చాలా సంతోషం కలిగింది అని అంటారు. ఇది దేనివల్ల ఈ సంతోషం, మన ఈ సద్గ్రంథ అధ్యయనానికి ఆ సంతోషమే పరమార్థం కావాలి. ఈ గ్రంథాన్ని చదివేమో, అబ్బా ఇంత మంచి గ్రంథాన్ని చదువుకున్నామా, ఇది ఇంత గొప్పదా, పెద్దలు దీన్ని ఇంత ఆదరిస్తారా, మన అదృష్టం కదా అని మనం తృప్తి పడాలన్నమాట. ఆ అందాన్ని, అదే అవావాల్ వంద అందాన్ని. అప్పుడు మనకి ఇంకా చదువుకోవాలి అనేటటువంటి ఆర్తి కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. అంచేత నమ్మాళ్వార్ల అందాది పాసురం అంటే అవావిలందాది, అది అళవియన్రా అందాది అని అనుకున్నాము. బాగుందండి. భగవంతుడికైతే ఆది అంతం లేదు, కానీ నా కండిన సిరుత్తాంబో ఆచార్య ప్రతిపాదక కదా, ఇదెందుకు అందాది అనే విషయం రేపు మనవి చేసుకుందాం. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఆచార్యుల విషయంలో కూడా అందాది
ఆ అంతులేనితనం, ఆద్యంతాలు లేకుండా ఉండడం అనే వైభవం ఏమిటి అని రేపు మనం చెప్పుకుంటూ పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. దీనికి ఉండేటటువంటి వ్యాఖ్యానాలు కూడా ఏమున్నాయో ఇవాళ అయిపోతుంది అనుకున్నాను, అవ్వలేదు. అవావిలందాది, ఇది అలా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అందాది ప్రబంధము, ఆ అందాది ప్రబంధానికి ఉండేటటువంటి ప్రయోజనము దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఏ ఎగ్జామ్ లోనైనా సరే ఇది మీకు ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ గా వస్తుంది. నాలాయిర దివ్య ప్రబంధం తిరువాయుమడి చదువుకున్నాం, కణినం సిరుత్తాము చదువుకున్నాము అంటే చాలు అందాది ఎందుకైంది, అందాదికి ఉండేటటువంటి అందం ఏమిటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. అందుకే ప్రారంభం చేసుకున్నాం. రేపు దీన్ని మనం పరిపూర్ణం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈనాటి మన కార్యక్రమాన్ని ముందుగా మీరు నిన్న అష్టశ్లోకంలో ఒక శ్లోకాన్ని చదవాలి అని అన్నాను కదా, అది ఎవరో ఒకరు వాళ్ళు అనుసంధానం చేయండి. కణినం సిరుత్తాంబు నమఃపదం యొక్క అర్థాన్ని చెప్తోంది అని మనం పదే పదే చెప్పుకుంటున్నాం కాబట్టి ముందుగా అష్టాక్షరితో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మళ్ళీ ప్రమాణ తిరట్టుని శుభారంభం చేస్తున్నాం. చాలా రోజులైపోయింది ప్రమాణ తిరట్టు. కొంచెం మనకు అయి ఉంటే తిరువాయుమడిలో పాసురాలు కూడా చెప్పుకుని ఉండేవాళ్ళం. సరే ఇవాళ అనుకున్నాం కాబట్టి తిరువాయుమడి పాసురాలు కూడా అనుసంధానం చేయండి. అంజరీ మడనారాయలో ఉండేటటువంటి 4లో 11, 1, 4, 11వ పాసురం, అలాగే 10, 10, 11వ పాసురం, ఈ 3 చక్కగా ముచ్చటగా 3 అనుసంధానం చేస్తే మంగళాశాసనం చేసుకుంటూ మనం ఈనాటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఎవరు చదువుతారు?